ప్రాణి కోసం నేను దీక్ష చేస్తున్న మీరు స్టేట్మెంట్ చేయండి, రిజల్ట్ మీరు చూడండి. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా ప్రొటెక్షన్ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో పింక్ రెవల్యూషన్ తీసుకొస్తా అని చెప్పాడు 7 years బ్యాక్. నా గుండె తరుక్కుపోతుంది గోహత్యలు చూస్తుంటే అని చెప్పాడు బిఫోర్ PM. ఈరోజు 7 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఎందుకు గోమాత గురించి మాట్లాడుతున్నారని ఒక అర్థమైంది. స్వామీజీలు అందరూ కూడా మీరందరూ కూడా వచ్చినట్టయితే, ఎందుకంటే మన ఆకలి తీరుస్తుంది గోమాత కాబట్టి, మీరు దయచేసి స్వామి గారితో మీరు డిస్కస్ చేసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేయండి. మేము వచ్చి సంఘీభావం అక్కడ వచ్చి కూర్చుంటాం. మేము ఎవరి చేస్తే త్వరలోనే చేద్దాం. చేస్తే రిజల్ట్ 100% వస్తుంది. శారదా పీఠం వారు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని దీక్ష చేశారు. రాజస్థాన్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది గోవును జాతీయ ప్రాణిగా ఇవ్వమని చెప్పేసి. ఎవ్వరు పట్టించుకుంటారు, చట్టాలు ఉన్నా పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు. నిమ్మకు నీరు వేసినట్టున్నారు పోలీసు వాళ్ళు. బీజేపీ రాష్ట్రంలో అయితే ఇప్పుడు రాచకొండ పోలీసు వారికి, నేను కమిషనర్ గారికి, వీళ్ళందరి కోసం మీరు పట్టుకోగానే వీళ్ళు నాకు ఫోన్ చేస్తే మాట్లాడితే వాళ్ళు ఏమి తినాలని అడుగుతున్నారట. అక్కడ అదర్ సైడ్ వాళ్ళు మేము ఏమి తినాలో మీరు బండి ఇట్లా పట్టుకుంటే అని అంటున్నాడు. ఇక మా గోమాతలు దొరికింది తినేకే. ఒకటి స్వామి